2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వీడియోలో శని గ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. శని అంటే డిసిప్లిన్. శని ఉచ్చస్థితి వచ్చేసి తులారాశి, తన సొంత హౌస్ వచ్చేసి మకరము, కుంభము, నీచస్థితి వచ్చేసి మేషరాశి. శని నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము. శని అంటే డిసిప్లిన్. శని అంటే ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. మీ జాతకంలో కనుక శని కనుక బలంగా ఉంటే కనుక రాజయోగాన్ని ఇస్తాడు, ఒక పెద్ద లీడర్ని చేస్తాడు, కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తారు. శని కనుక మీ జన్మ జాతకంలో కనుక బలంగా ఉంటే కనుక, అలాగే శని కనుక బలహీనంగా ఉంటే కనుక మీ జన్మ జాతకంలో మీకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు శనికి హోమం కానీ జపం కానీ చేయించుకుంటే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక దశమ స్థానంలో ఉంటే కనుక కెరియర్ పరంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. స్లోగా ఉంటుంది కెరియర్ అనేది. దాని మూలంగా ఇబ్బందులు అనేవి పొందుతారు మీరు. సో అలాంటి వాళ్ళు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేస్తే కనుక రోజు పారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని భగవానుడికి ఒక వరం ఇచ్చాడు హనుమంతుడికి. ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో శని భగవానుడు ఇబ్బందులు తగ్గించి మంచి ఫలితాలంటూ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీ జన్మ జాతకంలో కనుక శని మహాదశ జరుగుతూ ఉంటే కనుక మీరు అయ్యప్పమాల వేసుకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు అయ్యప్ప స్వామికి వరం ఇచ్చారు. ఎవరైతే అయ్యప్పమాల వేసుకుంటారో శని ఇబ్బందులు అనేవి తొలగిస్తాడు, మంచి ఫలితాలంటూ ఇస్తాడు. శని కనుక మీ జన్మ జాతకంలో కనుక అష్టమ స్థానంలో ఉంటే కనుక హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే 6వ స్థానంలో కూడా ఉన్నా సరే శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. కాలభైరవాష్టకాన్ని చదువుకుంటే కనుక శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. శని కనుక 7వ స్థానంలో ఉంటే కనుక మ్యారేజ్ పరంగా డిలే అవుతుంది. కానీ అది మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది మీ జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. శని ఎంత బలంగా ఉన్నారనేసి. శని కనుక మంచి చేస్తే కనుక ఏ గ్రహం వచ్చి చెడు చేయడం కుదరదు. అలాగే శని కనుక చెడు చేస్తే కనుక ఏ గ్రహం వచ్చి మంచి చేయడం కుదరదు. మీ జన్మ జాతకంలో శని భగవానుడు ఏ ప్లేస్మెంట్లో ప్లేస్ అయి ఉన్నారు, అలాగే మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, అలాగే శని మహాదశలో ఎలాంటి ఫలితాలంటూ ఇస్తారు తెలుసుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్స్లో తెలపండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ వీడియోస్ చేయడం జరుగుతుంది.